ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు సముద్ర స్నానాలలో ఆచరించేటువంటి నియమాలు, వాటి యొక్క ఫలితాలు ఏమిటో, అలాగే ఈరోజు ముఖ్యంగా శనివారం నాడు ఆచరించేటువంటి సముద్ర స్నానం యొక్క ఫలితాలేమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి సముద్ర స్నానం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. ఈ ధనిష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ధనిష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక అనిశ్చితి ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విఘ్నాల్ని చూస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో అభిషేకాదులు నిర్వహించినట్టయితే గ్రహశాంతి ఏర్పడుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ శత్రుత్వాలు పెరుగుతాయి. అయినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. చిరాకు పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శుభవార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. గ్రహశాంతికి దోహదపడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. శత్రు బలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు కూడా ఏర్పడతాయి. చిరాకు సమస్యలు ఆర్థికంగా ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు ఏర్పడతాయి. తద్వారా విజయాలు చేకూర్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంచనాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాల్లోనూ ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాల్ని ఎదుర్కోగలుగుతారు. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెనువెంటనే పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది, ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి కనకదారాస్తం వంటి స్థుతులతో అమ్మవారిని పూజించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వేగవంతమైన అభివృద్ధి చేకూరుతుంది, మానసిక ధైర్యం ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నష్టాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధిత విషయాల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చిక్కులతో కూడినటువంటి సమస్యలు ప్రబలమయ్యేటువంటి జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తగ్గుతాయి, వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం వృత్తిలో ఏర్పడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతను, ముఖ్యంగా జన్మంలో ఉండేటువంటి శని కుజ రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలతను తగ్గిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చక్కటి సంభాషణలతో ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయంలో ఉండేటువంటి శని రాహుకుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, నిరుపయోగం అవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార విస్తరణలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రతికూలత ప్రారంభమవుతుంది. చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. నూతన వ్యవహారాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి ఆలస్యంగా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు మట్టుమాయమవుతాయి. సఖ్యత పెరుగుతుంది.
వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యాపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని క్రమశిక్షణతో కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్తులు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా అష్టమ స్థితిలో ఉండేటువంటి కుజ రాహు శనుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. మాఘమాసంలో సముద్ర స్నానాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా శనివారం నాడు చేసేటువంటి మాఘ స్నానం ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగించడమే కాకుండా శని ద్వారా ఏర్పడేటువంటి బాధల్ని తొలగిస్తుంది. ఈ మాఘమాసంలో స్నానాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటించి చేసేటువంటి స్నానాల ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా పరిశీలిద్దాం. సముద్ర స్నానం ఎన్నో ఉత్తమ ఫలితాలని అందిస్తుంది. విశేషించి మాఘమాసంలో ఆచరించే సముద్ర స్నానం వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే సముద్ర స్నానానికి కొన్ని నియమాల్ని శాస్త్రాలు చెబుతున్నాయి. సముద్ర స్నానానికి ఉపక్రమించడానికి ముందు సముద్రానికి నమస్కరించాలి. సముద్ర జలాన్ని శిరస్సుపై చిలకరించుకోవాలి. సముద్రుణ్ణి పసుపు కుంకుమలు పుష్పాలతో పూజించాలి. ఆవు పాలని సముద్రంలో కలపాలి. కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. అలాగే ఫలరసాన్ని కూడా సముద్రుడికి నివేదించాలి. సముద్ర జలంతో ఆచమనం చేయరాదు. వేరే జలంతో ఆచమనం చేసి తర్వాత సముద్ర స్నానం చేయాలి. అయితే గోకర్ణ క్షేత్రంలో, సోమనాథ క్షేత్రంలో, గంగా సాగర సంగమ స్థలంలో, జగన్నాథ క్షేత్రంలో, రామేశ్వరంలో సముద్ర జలంతో ఆచమనం చేయవచ్చు. సూర్యోదయం సూర్యాస్తమయాల్లోనే సముద్ర స్నానం చేయటం శ్రేయస్కరం. సముద్రంలోకి ప్రవేశించాక ముమ్మార్లు మునక వేసి లక్ష్మీనారాయణుని, శివపార్వతుల్ని, బ్రహ్మ సరస్వతుల్ని స్మరణ చేయాలి. సముద్ర స్నానం చేస్తున్న సందర్భంలో ఇష్టదేవతారాధన శుభ ఫలితాల్ని అందిస్తుంది. సముద్ర స్నానం అనంతరం సముద్ర తీరంలో శ్రీ విష్ణు, శ్రీలక్ష్మి, శివ సంబంధిత స్తోత్రాలు పఠనం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా శనివారం నాడు చేసేటువంటి సముద్ర స్నానం వల్ల శనిగ్రహ బాధలు, ఏలినాటి శని ప్రభావాలు తొలగుతాయి. సముద్ర జలంతో శనివారం నాడు గృహాన్ని శుభ్రం చేయటం ద్వారా శని దోషాలు తొలగుతాయి. ఆనందం గృహంలో ఏర్పడుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి తులసిమాలను అలంకరించటం, స్వామివారి చిత్రపటం ముందు బియ్యపు పిండితో పిండి దీపాన్ని తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, దానితో పాటుగా ఓం నమో శ్రీనివాసాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా అన్ని కార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు పెండ్లి చూపులు చూడటానికి, వివాహాది శుభ కార్యక్రమాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అక్షరాభ్యాసం, నూతన గృహప్రవేశం, గృహ నిర్మాణం లాంటి కార్యక్రమాలను చేపట్టడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు, ఉద్యోగం కోసం ఇతర దేశాలకు ప్రయాణం చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తన కోపమే తన శత్రువు అన్నారు. మీరు జీవితంలో కోపాన్ని నియంత్రించుకోలేక ఆ కోపం వల్ల మీకు మీరే శత్రువుగా భావించబడుతున్నటువంటి తరుణంలో దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు లలితాదేవిని ఆరాధన చేయటం ద్వారా లలితాదేవికి ప్రీతిపాత్రమైనటువంటి అన్నం,
పాలు బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని నివేదన చేయటం ద్వారా లలితాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై మీ కోపాన్ని నియంత్రించుకొని జీవితంలో చక్కటి మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గ్రహాల యొక్క అనుగ్రహం కూడా వాస్తుశాస్త్రంలో అనుసంధానంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మానవ జీవితంలో అనుక్షణం కూడా గ్రహాల యొక్క అనుగ్రహం అవసరం. శని గ్రహం అనగానే అందరూ కూడాను చాలా భయకంపితులవుతూ ఉంటారు సహజసిద్ధంగా. కానీ శని సూర్యపుత్రుడు, గ్రహాల్లో న్యాయాధిపతి. న్యాయం నిష్ఠూరంగా ఉంటుంది. అందుచేత జనమందరూ కూడా శనికి భయపడుతూనే ఉంటారు. శని తలచుకుంటే దరిద్రుడిని కూడా మహా ఐశ్వర్యకారకునిగా చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మహారాజును కూడా బిచ్చగానిగా చేయగల సమర్థత లక్షణం ఆ శనిగ్రహానికి ఉంటుంది. శని ప్రకోపాన్ని శాంతింపచేయటానికి చాలా చక్కటి యోగవంతమైనటువంటి మార్గాలు మనం అన్వేషించక తప్పదు. అంతేకాకుండా శనిగ్రహం కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని కూడా హరించేటువంటి శక్తి కలిగి ఉంది. కాబట్టి అనేక నీచ పనులు చేయించి భ్రష్టత్వం పట్టించడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి గరీబును నవాబుగాను, నవాబును గరీబుగా చేయగల సర్వసమర్థుడు. కాబట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని మానవులను బెంబేలెత్తిస్తాడు ఆ స్వామివారు. రాహువు ఈ గ్రహానికి అనుకూలంగా పనిచేస్తాడు. మానవుని యొక్క అహంకారాన్ని అణచి ధర్మశీల గుణాలను కలిగిస్తాడు. సోమరితనాన్ని కూడా పెంచుతాడు. శనికి అధిదేవత యముడు, అధిష్టాన దేవత కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు. అందుచేత శనిగ్రహ అనుకూలత కోసం తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని మనం ఆరాధన చేసి తీరాలి. అందుకే గోవిందనామ స్మరణ సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా ఈ గ్రహ యొక్క ప్రకోపాన్ని శాంతింపజేయటానికి నల్ల మినువులు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు దానం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరప అపసృత అనే మంత్రాన్ని చక్కగా కనుక అనుష్ఠానం చేసినట్లయితే సర్వే సర్వత్రా శనిగ్రహ తీక్షణ దృష్టి నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా శివాభిషేకం చేయటం చేత కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల కూడా శని తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడని కూడా శాస్త్రం. అంతేకాకుండా ఆముదపు దీపం తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర కనుక వెలిగించినట్లయితే శనివారం నాడు శని దోష నివృత్తి కలుగుతుంది అని కూడా మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. శనికి సంబంధించిన రత్నం ఇంద్ర నీలం. ఆ నీలాన్ని ఎడమ చేతి మధ్యవేలుకు వెండితో మాత్రమే చేయించుకోవాలి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వెండితోనే ఎంత గొప్ప ఖరీదు పెట్టి కొన్నప్పటికీ నీలాన్ని ధారణ చేయాలనే విషయాన్ని ప్రతి వారు కూడా గుర్తెరగాలి. పురుషులు ఎడమ చేతి మధ్యవేలికి, స్త్రీలు కుడి చేతి మధ్యవేలికి ధారణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. హరిహరాత్మకుడైనటువంటి ఆ అయ్యప్పను ధ్యానం చేయటం, అయ్యప్ప దీక్షను స్వీకరించడం కూడా శని యొక్క ఉగ్రదోషాల నుంచి రక్షణ పొందడానికి చక్కటి తరుణోపాయంగా కూడా మనం గ్రహించాలి. శని త్రయోదశి నాడు తప్పనిసరిగా నవగ్రహాలన్నిటికీ కూడాను అభిషేకం చేయించి శనికి ప్రత్యేకంగా తైలాభిషేకం గనక నిర్వహించినట్లయితే శనిగ్రహ దోష పీడ తొలగిపోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇంత గొప్ప విశేషం ఈ యొక్క శనిగ్రహ తీక్షణ దోషాన్ని నుంచి ఉపశమనం పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి ముఖ్య నియమం. అంతేకాకుండా మీరు రోజు భోజనం చేసేటప్పుడు ఒక ముద్దను తీసి కాకికి కనుక సమర్పించినట్లయితే మీ జాతక రీత్యానే కాదు, మీ గ్రహచార రీత్యా కూడా
శనిగ్రహ దోష నివృత్తి తొలగింప చేసుకోవటానికి చక్కటి తరుణోపాయంగా మీరు గుర్తెరగాలి. శని యొక్క ప్రభావం శని ఈశ్వర అనే తత్వంలో ముడివడి ఉన్నది కాబట్టే మీ ఇంటి దగ్గర మారేడు చెట్టు గనక ఉన్నట్లయితే ఆ మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు మాత్రం తప్పనిసరిగా నిర్వహించి ఒక చెంబెడు నీళ్లు గనక మారేడు చెట్టులో గనక పోసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం శనీశ్వరుడు కలిగింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషం. శనివారం నాడు ఆకుకూరలు, దుంపకూరలు వంటివి భోజనంలో పనికిరాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అంతేకాకుండా శనివారం నాడు గనక ఇంటి యజమాని తన శరీరానికి నువ్వుల నూనెను చక్కగా వ్రాసుకొని అభ్యంకర స్నానం సూర్యోదయాత్ పూర్వమే గనక నిర్వహించినట్లయితే శని దోష నివృత్తి జరగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. నువ్వులు, బెల్లం కలిపి గోమాతకు గనక శనివారం నాడు 9 ప్రదక్షిణాలు చేసి తినిపించినట్లయితే సర్వే సర్వత్రా శనిగ్రహ దోష నివృత్తికి మార్గం ఏర్పడుతుంది. కాళ్లకు చెప్పులు లేకుండా శనివారం నాడు కొంత దూరం గనక నడిచినట్లయితే శని మందమతి కాబట్టి నడిచే వాళ్ళ జోలికి రానంటాడు కాబట్టి నడక యొక్క ప్రాధాన్యత శనికి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది కాబట్టి నడకలో దాగిన పరమార్థాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అన్నీ కలిసి వచ్చినట్లే అనిపిస్తాయి, అన్నిటికీ ఆటంకాలే. శనీశ్వర దోషం నుంచి బయలుపడటానికి ఏం చేయాలి అన్నది ప్రశ్న. శనివారం నాడు గృహంలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివి పిండితో చేసినటువంటి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపారాధన అఖండంగా వెలిగించినట్లయితే సర్వే సర్వత్రా శనిగ్రహ దోష నివృత్తి జరగటానికి కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుడు సహకరిస్తాడు అన్నది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.